హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పాతకాలపు నాటి నాణాలు, వస్తువులు, వివిధ దేశాల కరెన్సీ సేకరించడం కొంతమందికి ప్రత్యేక హాబీగా ఉంటుంది. మనలో కూడా చాలామంది మన చిన్ననాటి వస్తువులు దాచుకుంటాం. చిన్నప్పుడు మనం చదువుకున్న పుస్తకాలు, పెన్నులు, గ్రీటింగ్ కార్డులు, ఫ్రెండ్స్కి రాసిన లెటర్స్, వాళ్ళిచ్చిన గిఫ్ట్లు, ఇలా అనేక వస్తువులు జాగ్రత్తగా ఉంచుకుంటాం. వాటిని ఎప్పుడైనా చూసినప్పుడు మనకు ఆ చిన్ననాటి విషయాలన్నీ గుర్తుకు వచ్చి చాలా ఆనందంగా ఉంటుంది కదా. ఇలాంటి సేకరణకు చెందినదే కరెన్సీ నోట్ల కలెక్షన్. ఇందులో చాలా రకాలు ఉంటాయి. కొందరు నాణాలు సేకరిస్తారు, మరికొందరు పాతకాలం నాటి నోట్లు కలెక్ట్ చేస్తారు. పాత విలువైన రూపాయల నోట్లు, వీరిలో పాత కరెన్సీ నోట్లు, ముఖ్యంగా కొన్ని ప్రత్యేక సీరియల్ నంబర్లు లేదా ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్న రూపాయి నోట్లు సేకరించి దాచిపెట్టుకున్న వారు ఇప్పుడు లక్షాధికారులు కాబోతున్నారు. ఇది ఎలాగంటే, ఇలాంటి రేర్ ఐటమ్స్ కలెక్ట్ చేసే వారిలో కొందరు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి వాటిని కొనుక్కుంటారు. జనరల్గా అలాంటి వారు పురాతన వస్తువులు వేలం వేసే కార్యక్రమాల్లో పాల్గొని వాటిని కొనుక్కుంటారు. ఇలాంటి వారు ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. పాత 5 రూపాయల నోట్లకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ నోట్లు దాని ప్రత్యేకమైన సీరియల్ నంబర్, దానిలోని కొన్ని ప్రత్యేక గుర్తులు లేదా చారిత్రక ప్రాముఖ్యత కారణంగానే మార్కెట్లో ఎక్కువ ధరను పొందుతున్నాయని ఈ రకమైన రూపాయి నోట్లను కొనుగోలు చేసే ఆసక్తి ఉన్నవారు చెబుతున్నారు. సీరియల్ నంబర్లు, ప్రత్యేక లక్షణాలు పాత కరెన్సీ నోట్లలో 5 రూపాయల నోటుకు కాస్త ప్రత్యేకత ఎక్కువగానే ఉంటుంది. దాని సీరియల్ నంబర్, డిజైన్ తదితర అంశాలను బట్టి సేకరణదారులు వీటిని ఎక్కువ ధరకు కొంటారు. అదెలా అంటే, సీరియల్ నంబర్ 786 సంఖ్యకు ఇస్లామిక్ మతంలో చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఈ సంఖ్య ఉన్న నోట్లు సేకరించేందుకు ప్రపంచవ్యాప్తంగా పోటీ పడుతుంటారు. మీ పాత రూపాయి మీ దగ్గర ఉన్న 5 నోటులో ఈ సీరియల్ నంబర్ ఉంటే దాని విలువ ప్రస్తుతం ₹1,00,000 వరకు పలుకుతోంది. అరుదైన సీరియల్ నంబర్ కరెన్సీ 1, 2, 3, 4, 5, 6 వంటి సీరియల్ నంబర్లతో ఉన్న నోట్లు చాలా అరుదు. ఇలాంటివి ఎవరి దగ్గర ఉంటే వారు చాలా గొప్ప వ్యక్తులుగా గుర్తింపు పొందుతారు. అటువంటి సంఖ్యల ప్రత్యేకత వాటి విలువను కూడా పెంచుతుంది. డిజైన్ మరియు చిత్రం. కొన్ని 5 రూపాయల నోట్లలో ట్రాక్టర్పై ఒక రైతు బొమ్మ ఉంటుంది. ఇది కూడా చాలా అరుదు. ఇలాంటి వాటిని సేకరించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతారు. అంతేకాకుండా ఒక రూపాయి నోటు స్థితి దాని విలువను నిర్ణయిస్తుంది. అంటే చిరిగిపోకుండా ఎక్కువగా ఉపయోగించని రూపాయి నోట్లు కూడా మార్కెట్లో మంచి ధరకే అమ్ముడవుతాయి. ఇంటిని శుభ్రం చేసే సమయంలో అకస్మాత్తుగా కంటికి కనిపించే పాత పుస్తకం లేదా పిగ్గీ బ్యాంక్లో ఇలాంటి పాత 5 రూపాయల నోట్లు మీకు దొరికే అవకాశం ఉంటుంది. కొన్ని సెంటిమెంట్గా, కొన్ని వారి క్లోజ్ పర్సన్స్ ఇచ్చిన తీపి గుర్తులుగా భావించి పుస్తకాల్లో దాచుకుంటాం. ఇలాంటివి మీ దగ్గర ఉన్నాయేమో ఒక్కసారి చెక్ చేసుకోండి. వాటిని ఎక్కడమ్మాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీరు మీ దగ్గర ఉన్న 5 రూపాయల నోట్ల వివరాలు, వాటి హై క్వాలిటీ ఫోటోలను అప్లోడ్ చేయాలి. ఈ విధంగా నాణాల అమ్మడం చట్టబద్ధమే. అయినప్పటికీ మీరు అమ్మే ప్లాట్ఫామ్ నిబంధనలను, షరతులను జాగ్రత్తగా చదవాలి. రూపాయి నోటు నాణ్యత ఎంత బాగుంటే దాని విలువ అంత ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా చిరిగిన, ఎక్కువగా మడత పెట్టిన కాగితాలను ఎవరూ కొనడానికి ముందుకు రారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.